మార్కు సువార్త 16:16 ప్రకారం మనం చూస్తే విశ్వాసపరంగా క్రీస్తునందు నమ్మకం ఉంచే ఒక విశ్వాసి వలె ఉండాలి. యోహాను సువార్త 8:31 ప్రకారం చూస్తే జ్ఞానపరంగా ఒక శిష్యుడు వలె ఉండాలి. రోమీలకు రాసిన లేఖ 1:7 ప్రకారం చూస్తే ప్రవక్తల్లో ఒక పరిశుద్ధుల్లాగా ఉండాలి. మత్తయి సువార్త 5:14 ప్రకారం చూస్తే ప్రభావంలో ఒక వెలుగు వలె ఉండాలి. 2 తిమోతి 2:3 ప్రకారం చూస్తే పోరాటంలో ఒక సైనికుల్లాగా ఉండాలి. యోహాను సువార్త 15:15 ప్రకారం చూస్తే సహవాసములో ఒక స్నేహితుల్లాగా ఉండాలి. హెబ్రీలకు రాసిన లేఖ 11:13 ప్రకారం చూస్తే అభివృద్ధిలో ఒక యాత్రికుల్లాగా ఉండాలి. ఇంకా రోమీయులకు రాసిన లేఖ 8:16 ప్రకారం చూస్తే బంధుత్వములో ఒక బిడ్డలాగా ఉండాలి. రోమీయులకు రాసిన లేఖ 8:17 ప్రకారం చూస్తే ఆశాజనకంగా ఒక వారసుల్లాగా ఉండాలి.